శ్రీమాత్రే నమః. నిన్ను బాధ పెట్టిన వారు, నీ మనసుతో ఆటలాడిన వారు, తప్పకుండా వారు నిన్ను చూసి నవ్విన వారు కూడా, నీ ఓటమిని వారి విజయంగా భావించిన వారు, వాళ్ళందరూ కూడా ఒకరోజు నీ ముందు తప్పకుండా తల వంచుకుంటారు. నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నీకు నువ్వుగా నిలబడ్డావు. నీకు నువ్వుగా కష్టపడుతూ ముందుకు సాగావు. నీవు భావిస్తున్నట్లుగా నీవు దానివి వాళ్ళు కాదు. అలసిపోయిన ధైర్యం నీది. అలసిపోవడం తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోవాలి అనుకోవడం అసలైన తప్పు. నీ మంచి మనసు నీకు శాపం కాదు. నీ మంచి మనసుకు అర్హులైన వారు రాలేదు అంతే. నీకు తెలియని ఒక గొప్ప శక్తి నీలో దాగి ఉంది. ఆ శక్తి నేను మంచి మనసుతో ఇంతకాలంగా కప్పబడి ఉంది. ఇప్పుడు ఎదుటివారి నిజస్వరూపాలతో నీ మనసులోని మాయ అనే పొరలు పెరిగిపోయాయి. ఇప్పుడు నీలో దాగి ఉన్న ఆ శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుంది. అది మళ్ళీ నిన్ను జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. నీ జీవితాన్ని మరింతగా ప్రకాశవంతంగా చేస్తుంది. నీవు అనుకున్నట్లుగా నీ జీవితం ముగింపు దశలో లేదు. నీ జీవితంలో 2వ అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి బాధలు, నీవు పడిన అవమానాలు అన్నీ నిన్ను లోహంతో చేసిన గట్టి గోడలు మాత్రమే. ఇక ముందు నిన్ను ఎవరూ సులభంగా మోసం చేయలేరు. నీ మనసుని విరగొట్టలేరు. జీవితంలో వచ్చే అపజయాలన్నీ ఓటమి కాదు, జీవితం నేర్పించే గొప్ప సంకేతాలు. ఒక తలుపు మూసుకుంది కదా అని దానితోనే ముగింపుగా భావించవద్దు. కొత్తగా మారాల్సిన సమయం వచ్చిందని భావించు. అర్హత లేని వారి కోసం ఇప్పటికీ ఎంతో కన్నీటిని వృధా చేసేసుకున్నావు. ఒంటరిగా నడిచిన రోజులు, నీ మనసులో చెప్పుకోలేని బాధ, నిశ్శబ్దంగా ఎన్నో రోజులను భరించావు. అన్నింటినీ నేను చూశాను. నిన్ను కొన్ని రోజుల్లో గుర్తు పెట్టుకుని నీ వెంటే ఉన్నాను. ఇప్పుడు నీ ప్రయాణం నాతో తిరిగి మళ్ళీ మొదలైంది. నీ కన్నీళ్లు నీ శత్రువు కాదు, నీకు అవి ఒక మార్గసూచిక. నీవు ఒంటరివి కాదు, నీ వెంటే నేను ఉన్నాను. ముందు ఆ కన్నీరును తుడుచుకో బిడ్డా. భయాలను వదిలిపెట్టు. అపజయాలను విజయాలుగా మార్చుకో. నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారి గురించి అనుక్షణం ఆలోచిస్తూ నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. వారి ఆలోచనలు పూర్తిగా ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు నీ జీవితంలో అలముకున్న చీకట్లు పూర్తిగా తొలగిపోయి వెలుగు రేఖలను మరింత దగ్గరగా అవుతావు. ఎప్పుడైతే నీవు నీ బలహీనతపైన కాకుండా నీ బలం పైన దృష్టి పెడతావో అప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా దొరికే తీరుతుంది. ఇప్పటికైనా నీ బలహీనతలపైన కాకుండా నీ బలాన్ని నమ్ముకో. నీకు నేను చెయ్యి అందిస్తాను. నీ ముందున్న చీకటిని ఛేదించి ఎలుగురే